ప్రగాఢమైన సంతోషంతో ఈ సందర్భంగా నేను మీకందరికీ ఈ సందేశాన్ని అందజేస్తున్నాను. ఇది చిన్నదే కావచ్చు, కానీ ఇది నా హృదయపు లోలోతుల్లోంచి మీపై ప్రేమతో, దయతో, ఆప్యాయతతో పెల్లుబికిన సందేశం. తన దృష్టిపథం నుండి తొలగిపోయిన నిజ స్వభావాన్ని తిరిగి పొందాలని ప్రతి ఆత్మ తపన చెందుతుంది. ఈ అప్రాముఖ్యమైన వ్యక్తి తన తోటి ప్రయాణికులందరూ స్వేచ్ఛా మార్గంలో ప్రయాణించాలని కోరుకుంటున్నాడు. లక్ష్యాన్ని క్షేమంగా చేరుకోవడంలో తోటి ప్రయాణికులకు సేవనందించాలన్న తపన తప్ప నాకేమీ లేదు. మొదట్లో ఈ ఆలోచన మీకు వింతగా అనిపించవచ్చుగాక. అయితే మీరు కొంత నెమ్మదించి ఈ సమస్యను గమనిస్తే, మీరు మీ సొంత గూటికే ప్రయాణిస్తున్నారని, విధి వైపరీత్యం వల్ల మీరు ఎక్కడి నుంచైతే తటాలున క్రిందకు లాగబడ్డారో అక్కడికే, మీ స్వగృహానికే మీ ప్రయాణమని అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే మనం విధి వైపరీత్యం అనే పదం వాడామో, మన వ్యక్తిత్వపు అస్థిరత అనే భావన మనకు జ్ఞాపకం వస్తుంది. మనలో సమత్వస్థితి ఉన్నంత వరకు మనకంటూ ఒక సొంత రూపం అనేది లేదు. మనం పోగొట్టుకున్న సమత్వస్థితిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఇలా చెప్పినప్పుడు ఇదెంతో సరళంగా ఉంది కదా. ఇది ఎంతో సరళంగా ఉన్నప్పటికీ అనుసరించటానికి బహు కష్టమైనది. ఎందుకంటే మనం సృష్టించుకున్న అస్థిరత్వం మనకెన్నో చిక్కులను తెచ్చిపెడుతుంది. మన జీవిత సమస్యను పరిష్కరించుకోవటానికి మన దేశంలో సాధారణంగా లభ్యమయ్యే కష్టమైన, కఠినమైన మార్గాలను మనం ఎంచుకుంటాం. దాని ఫలితంగా మనకు నిరాశ, నిస్పృహలు ఏర్పడతాయి. మనం సామాన్యంగా బాగా పుష్టిగా ఉన్న పదార్థాల నుండే సారాన్ని పిండటానికి ప్రయత్నిస్తాం. మరో విధంగా చెప్పాలంటే, కణాలు ఎంత మలినంగా ఉన్నప్పటికీ వాటిని తేజోవంతం చేసే భాస్వరం విరివిగా లభించే ఎముకల నుండి కాకుండా భౌతికమైన జ్ఞానం నిండిన వాటి నుంచి సారాన్ని గ్రహించాలని మనం భావిస్తాం. అందువల్ల మన కష్టం మరింత ఎక్కువవుతుంది. సరళమైన విషయాలను సాధించాలంటే సరళమైన మార్గాలనే అన్వేషించాలి. పిడివాదాలు, సిద్ధాంతాలు ఎటువంటి మేలు చేయవు. విధి రూపకల్పన జరగాలంటే ఆది మూలాన్ని కనుగొన్న, ఆ దూరాన్ని స్వానుభవంతో కొలవగల సామర్థ్యం ఉన్న వ్యక్తి మార్గదర్శకత్వంలో ఆచరణాత్మకమైన విధానాలు అవసరం. మీకు ప్రియమైన మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు సులభంగా మార్గదర్శనం చేసే అటువంటి వారు భారతదేశంలో కొందరున్నారు. అయితే ఎంపిక మాత్రం మీకై మీరే చేసుకోవలసి ఉంటుంది. పరమాత్మ కోసం సాగే మీ అన్వేషణలో ఏ మహాత్మునిలో స్వార్థం లేని సేవాభావం ఉంటుందో అక్కడనే సత్యతత్వం ఉంటుందని నేను చెప్పక తప్పదు. గమనించవలసిన మరొక ముఖ్యాంశం ఏమిటంటే, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో ఎవరైతే తమ అంతర్గత దివ్యశక్తితో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లగల సమర్థులో వారే మీ కార్యాన్ని సులభతరం చేయగలరు. అటువంటి వ్యక్తి లభించటం జీవిత సమస్యకు ఒక విజయవంతమైన పరిష్కారం అవుతుంది. అటువంటి మార్గదర్శి సాధకులకు లభించుగాక అని నేను ప్రార్థిస్తాను. తథాస్తు. మీ ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ప్రార్థించటంలో అప్పుడిక నా వరకు నేను చెయ్యాల్సిన పని, నా వంతు కృషి చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి మార్గదర్శి మీకు దొరికినప్పుడు కర్తవ్య నిర్వహణలో మీరందరూ మీ లక్ష్యాన్ని దర్శిస్తారని ఆశిస్తున్నాను. ఈ సందేశం డిసెంబర్ 1, 1970న షాజహాన్పూర్ నందు రికార్డు చేయబడింది.